మమ్మీ నువ్వేం పట్టుకొచ్చావు? బొచ్చె పట్టుకొని ఎక్కడికో బయలుదేరింది మీ అమ్మ. ఇది బొచ్చె కాదే పిచ్చిదానా, మూకుడు. ఇందులో నువ్వుల నూనె పోసి కమల ఒత్తి పెట్టుకుని వచ్చాను. ఓ మోస్తారు అఖండ దీపం అన్నమాట. అవును, దీప అంటే దీపము, ఆవళి అంటే వరుస. దీపాల వరుసే దీపావళి అంటారు. మీకంత నాలెడ్జ్ ఉందా అత్తయ్యా? ఈ విషయంలో నన్ను కాదు, నైనిని మెచ్చుకోవాలి. ఇందాక తనను అడిగితే చెప్పింది. పర్వాలేదు అత్తయ్య. మూకుణ్ణి ఎక్కడ పెడదామని తీసుకొచ్చారు? ఓమాకారంలో దీపాలను పేర్చారు కదా, పైనుండే అర్ధచంద్రాకారం దగ్గర ఇది ఉంచుతాను. మమ్మీ, లక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేశాక పెద్ద మరదలు నైని భక్తికి మెచ్చి దీపాలు వాటికవే అంటుకుంటే ఎంత బాగుంటుందో కదా. అలా ఎలా జరుగుతుందిరా? అద్భుతాలు అడగ్గానే జరగాలి అంటే కుదరదు. ఇప్పుడు పరీక్ష పెడతారా ఏంటి? బ్రో, లేనిపోని కోరికలు కోరుకోవద్దు. అవును అల్లుడు, పండుగ పూట ఇలాంటి ఆలోచన చేయడమే మంచిది కాదు. అలా ఎందుకు అనుకుంటారు? ఏమో, మా అక్క పరమశివ భక్తురాలు కాబట్టి అద్భుతం జరిగినా జరగచ్చు. మీ మాటలకేం గాని దీపారాధన చేసి కాకరపువ్వొత్తులు వెలిగిద్దాం. పిల్లలు ఆనందపడతారు. ఉలూచిని ఎత్తుకొని రావాల్సింది. నాకు భయం. ఎందుకు? బాణసంచ కాల్చినప్పుడు ఒంటి మీద పడితే ఇంకేమైనా ఉందా? గాయత్రి గానవిలే వచ్చారు. జాగ్రత్తగా ఉంటే ఏ సమస్య ఉండదు. పూనా పడుకున్నాడు కాబట్టి నేను నిద్ర లేపలేదు. అరగంట అయ్యాక తీసుకురావచ్చులేమ్మా. నైనమ్మా, నువ్వు హారతివ్వు. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. యమ, శని, రాహు, కేతువుల దుష్ఫలితాలని దూరం చేయడానికి దీపాల్ని సమర్పిస్తే మంచిది. అది కాదు అని గతించిపోయిన పితృదేవతలు పండగ పూట వస్తారంట. తిరిగి స్వర్గానికి వెళ్ళడానికి ఈ దీపాల వెలుగే దిక్కంట. అందుకేనేమో మా మమ్మీ ఫ్లడ్ లైట్ వెలుతురుండాలి అని పెద్ద మూకుడు పట్టుకొచ్చి పెట్టింది. మంచిది.
ఏకాక్షర మంత్రమైన ఓంకార దీపాలని వెలిగించండి. నైని, ఒక్క నిమిషం. మనం ఎవ్వరం వెలిగించకుండా ఆ దీపాలు ఎలా వెలుగుతాయో చూద్దాం. అమ్మా, కావాలని ఇలా చేస్తున్నారు కదా? లేదురా, ఎదురు చూస్తే ఏమైంది? ఎంతసేపని చూస్తారు? మనం కాకుండా ఇంకా ఎవరు వెలిగించినా పర్వాలేదా? ఎవరైనా అంటే చుట్టాలు వస్తున్నారటమ్మక. ఎవరొచ్చినా సరే వాళ్ళు కూడా మనలో కలిసిపోతారు. అప్పుడు మనం ఎలా వెలిగిస్తాం? ఇది లాజికే. మనుషులే కాకుండా ఇంకెవరైనా వస్తే? మమ్మీ, దమ్మకేమంటుంది? మమ్మీ, నాకు భయం వేస్తుంది. నాకు కూడా. ఒక్క నిమిషం ఆగండి. నైని, రాగానే కాకర పువ్వొత్తుని తనకిచ్చేయి. అలాగేడమ్మక్క. ఎవరొస్తారో తెలీదు, వచ్చేవాడు మనిషి కాదంటారు. దీపాలు ఎలా వెలిగిస్తారు? అసలేం జరగబోతుంది? అద్భుతం చిట్టి. అలా చూడు, వస్తున్నాడు నాగయ్య. ఏం చెయ్యాలో పాలుపోనప్పుడు నువ్వొచ్చి సాయపడుతూనే ఉన్నావు నాగయ్య. జాగ్రత్తగా దీపాల్ని వెలిగించు. డమ్మో డమ్మ,
ఎలా ఉందమ్మా బొమ్మ? పెద్దలుడు, ఈ అద్భుతాన్ని పైనుంచి చూడాలి. నన్ను ఎత్తుకోవా? ఓ మావయ్య. విశాలుడు, నువ్వైనా ఎత్తుకోవా? వదిన పాపం తీసుకో. చూడు మావయ్య. ఓం నమ శివాయ. చాలలుడు, ఈ జన్మ అయిపోయింది. లండన్ నుంచి ఇండియా రావడం వల్లనే ఈ అద్భుతాలను చూడగలుగుతున్నాను. బతుకుండగానే భగవంతుని దర్శనం ఎలా చేస్తున్నారు. చాలలుడు, చాలు. అదేంటమ్మా నాగయ్య ప్రమిదలన్నింటినీ వెలిగించాడు గాని అక్కయ్య తెచ్చిపెట్టినా కమలవతిని వెలిగించలేదు. భయమేస్తుందేమో. చిన్న చిన్న దీపాలనైతే వెలిగించింది. ఒత్తి పెద్దగా ఉన్నప్పుడు వెలిగించే ప్రయత్నం చేస్తే దాని మూతి ఎక్కడ కాలుతుందో అని టెన్షన్ పడినట్టుంది. లేదు లేదు, నాగయ్య ఆగిపోవడానికి కారణం ఉంటుంది. అత్తయ్య, మీరు తెచ్చింది నువ్వుల నూనెనా? కావాలంటే వాసన చూడండి. మరి నాగయ్య వెలిగించకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నాడమ్మా? నాకేం తెలుసు? ఇది మరీ బాగుంది. నన్నే ఎందుకు అడుగుతున్నారు? మూకుడు పట్టుకొచ్చింది మీరే కాబట్టి. అక్క, ఇందాకైతే సరదాగా దీపాలు వాటికవే వెలుగుతాయేమో చూద్దాం అనుకున్నాం. కానీ ఇంతలోని నాగయ్య వచ్చి ప్రమిదల్ని వెలిగించి ఇల్లంతా వెలుగుచ్చేలా చేశాడు. ఇప్పుడు అత్తయ్య తెచ్చిన అఖండ దీపాన్ని వెలిగించకుండా ఊరికే ఉన్నాడు అంటే దానర్థం అత్తయ్య ఏమైనా చేసిందనా? అలా అభండం వేసావెందుకక్క? నేనేమనలేదే. నువ్వనవు నైని. అందరూ అంటున్నా అననీ అని ఊరుకుంటావు. మమ్మీ, ఆ దీపం నువ్వే వెలిగించు. వీళ్ళకి ఏదైనా అనుమానం ఉంటే తీరిపోతుంది. అలాగే. ఆగండి అత్తయ్య. ఆ అఖండ దీపాన్ని తీసుకొచ్చింది మీరే అయినా వెలిగించాల్సింది మాత్రం మా చెల్లిలే. దేవుళ్ళందరూ ఒక్కటే అని చాలా మంది చెప్పినా నాకెందుకో సిరి సంపదలతో తొలుతూగే మహాలక్ష్మి అంటే ప్రత్యేకమైన ప్రేమ. మీ ప్రేమ అమ్మవారి మీద కాదని నాకు తెలుసత్తయ్యా. ధన కనకరాశులు అక్షయ పాత్రలో నుండి గుమ్మరిస్తుంది కాబట్టి మీకంతిష్టం. నయని, హాసిని, ఢమ్మక్క వీళ్ళు చిన్న చిన్న దీపాలు పెట్టి ఆస్తిని సంరక్షించమ్మా అని కోరుకుంటారు. మీరేం కోరుకుంటారో కూడా చెప్పండి. ఇంట్లో వాళ్ళందరి ఆస్తులు నాకు దక్కేలా చూడమని, వాటిని అనుభవించడానికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని అడుగుతాను. రక్తపోటు తప్ప ఏ జబ్బు లేదేవిడకి. అందరికీ గుండెపోటు తెప్పించగల శక్తి సామర్థ్యాలు, తెలివితేటలున్నాయి. అలాగే కానిత్తా.
అఖండ దీపం వెలిగించకుండా నూనె పోసిన మూకుణ్ణి మాత్రమే తీసుకువెళ్ళకూడదంటారు. అలాంటప్పుడు నోట్లో ఒక ఈరోజు భక్తి శ్రద్ధలతోనే అమ్మవారి ముందు అఖండ దీపం వెలిగించాలనుకున్నారు కానీ నేను నువ్వుల నూనె బదులుగా విస్ఫోటనమయ్యే నూనెని పోసి పెట్టాను. దీపాల దగ్గరుండే మా అక్కకి ఏమవుతుందో అవని. ఆ తర్వాత ఈ ఇంటి చక్రం తిప్పుతాను. రా చిట్టి. రాదనుకున్నారా రాలేదనుకున్నారా? ఏ నువ్వేంటి మధ్యలో? సంధానకర్తను. ఏదైనా జరిగితే సంస్కారకర్తగా ఉంటాను. రా సుమనా, నీ దీపాన్ని నువ్వే వెలిగించు. సుమన దీపం ఏంటిదమ్మక్క? నీ భార్యకి బాగా అర్థమైంది పుత్రా. సుమనా రా, ఆలస్యం అవుతుంది. రామ్మా, అదొకటి వెలిగిస్తే పరిపూర్ణమవుతుంది. వెళ్ళు, అలాగే నించుంటావా? చిట్టి వెలిగిస్తావా లేదా? నేను వెలిగించను. సరే అయితే నేనే వెలిగిస్తాను. ఆగక్క, వద్దు. దీనికెందుకు భయపడతారు చెల్లి? నేను వెలిగిస్తాను కదా. వద్దక్క, ఎందుకు అక్క? పర్లేదు. నాగయ్య, ఏం చేస్తున్నావు నువ్వు? నిన్నెలా చేయమని చెప్పింది ఎవరు? వెళ్ళిక్కడి నుంచి. అఖండ దీపం వెలిగించకుండా చేసింది పాము. దానికి అంత చనువిస్తే ఇలాగే చేస్తుంది. ముందు మా అక్కననాలి. నైని, చెల్లి నైని, తన్నెందుకు కొట్టావు? అక్క వద్దులు. అక్క నన్నేదో చెయ్యాలనుకున్నావు. ఎప్పుడైతే అత్తయ్య అఖండ దీపం వెలిగించాలని ముందుకొచ్చిందో అప్పుడు తనకి మంటలు అంటుకున్నట్టుగా నాకు కనిపించింది. ఆగండి అత్తయ్య. అప్పుడు నీలో భయాన్ని చూశాను. నువ్వేదో చేసావని అర్థమైంది. అందుకే నువ్వు ముందుకు రాలేకపోయావు.
చెల్లి ఏమైంది? అక్క చెల్లెండ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వినిపించలేదమ్మా. వదులు. సుమన నైని ఎనీ ప్రాబ్లం? లేదు బాబుగారు. ఏదో ఉంది. భోజనాలున్నాయి, పదండి తిందాం. పదండి. ఏయ్,